అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే ఇస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్గా ఒక 3 మెంబర్స్కి అయితే గివ్ అవే అనేది ఆపాము. సో వర్క్ ఉండడం వల్ల నేను వాళ్ళది కూడా ఇవాళ ఫినిష్ చేసేసానండి వర్క్ అనేది. సో ఇవాళ అయితే వాళ్ళ ముగ్గురికి డిస్పాచెస్ అయితే చేస్తాను. సో ఇది ఒకళ్ళకి, ఇది ఒకళ్ళకి, ఇది ఒకళ్ళకి అనమాట. 4 బ్యాంగిల్స్. సో ఇవన్నీ కూడా 4 కట్ బ్యాంగిల్స్ 4 ఇచ్చామండి. ఇది వచ్చేసి రెడ్లో ఇచ్చాము, ఇది గ్రీన్, ఇది పింక్లో ఇచ్చామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. 3 డిఫరెంట్ మోడల్స్లో అయితే ఇచ్చాము. చాలా బాగున్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో 1 to 20 ఫ్రీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి మనమైతే ఒక కిట్ అనేది ప్రిపేర్ చేసామండి. ఆ కిట్ అనేది మనం ప్రీ ప్లాన్గా ప్రిపేర్ చేయడం వల్ల ఆ కిట్ తీసుకొని మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కిట్ తీసుకొని మన ఛానల్లో ఉన్న 1 to 20 క్లాసెస్ కనుక అటెండ్ అయితే మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోతారు. సో అలాగే ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకుంటారో కూడా చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఈ కలెక్షన్ అంతా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే అన్నీ కూడా బాగా మంచి షైనింగ్ తోటి, మ్యాట్ కానీ గ్లాసీ కానీ. అండ్ స్పెషల్ వచ్చేసి వేనీస్ అండి, ఈ పోలెన్స్ అనమాట. ఈ పోలెన్స్ అయితే మనకి వైట్ అండ్ గోల్డ్తో కలిపి టోటల్ 13 కలర్స్ దాకా వచ్చాయన్నమాట. సో ఇవి కూడా చూపిస్తాను కలర్స్ ఏమి వచ్చాయి అనేసి. వైట్ అండ్ గోల్డ్లో కూడా అన్నీ వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మీకు తెలుసు కదా, మనం 5th నుంచి ఆఫర్ కండక్ట్ చేస్తున్నామని. సో ఆఫర్ కోసం అని తెప్పించాను. నాకు తెలిసి ఆ ఆఫర్ అయ్యేలోపు ఇవి కూడా ఆఫ్ అయిపోయేటట్టే ఉన్నాయి. సో అట్లా వస్తున్నాయి అనమాట ఆర్డర్స్. అంటే శ్రావణ మాసం కదండి, సో ఆర్డర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. అండ్ ఫస్ట్ స్టోన్ చైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు పర్ల్ చైన్ అనమాట. సో చూసారు కదా, ఎప్పటిదానికన్నా ఇది ఇంకా కొంచెం సన్నగా తెప్పించాను అనమాట. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ స్టోన్ చైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ స్టోన్ చైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వైట్ స్టోన్ చైన్. మనకు వైట్ స్టోన్ చైన్ రన్నింగ్ కాబట్టి ఎప్పుడు వేయించినా కానీ నేను ప్రతి స్టాక్లో కూడా 2 కట్టలు 3 కట్టలు వేయించేసుకుంటానండి. సో వీటితో పాటు కలర్స్ వచ్చాయి. రెయిన్బో వచ్చింది, పర్ల్ విత్ వైట్ స్టోన్ వచ్చింది. అన్నీ కూడా ఓపెన్ చేసాము. స్టాక్ వచ్చి కూడా 2 days అవుతుందండి. సో ఇవాళ లైవ్ అయిపోగానే వీడియో చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కుందన్ కలెక్షన్ అయితే చూపిస్తాను. సో కుందన్స్లో వచ్చేసి మీరు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 6కి ఐ షేప్ చూపిస్తానండి. 6కి ఐ షేప్లో మనకి ఆరెంజ్ అండ్ ఇది చూడండి బ్లూ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి రెడ్ కలర్, అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో పింకే ఇంకొకటి తీసుకున్నా, అది కూడా ఓపెన్ చేసేసారు. పింక్ ఎక్కువ రన్నింగ్ కదా, 2 తీసుకున్నాను. సో చూసారు కదా, ఒకసారి చూడండి మీరు షైనింగ్ అనేది ఎంత బాగుందో. మన దగ్గర ఏది వచ్చినా కానీ ఫస్ట్ ఐటమే వస్తుంది అనమాట. సో అందుకనేసి కుందన్ షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8కి ఐ షేప్లో ఇది మనకి రాణి పింక్ అంటారు, సారీ మెజెంటా పింక్ అంటారు కదా. సో ఆ పింక్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ, గ్రీన్, నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పింకేనండి. పింక్ ఎక్కువ రన్నింగ్ కాబట్టి నేను ఎప్పుడు పింక్ 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ తీసేసుకుంటాను. సో చూసారు కదా పింక్, ఇది కూడా మొత్తం టోటల్గా 3 ప్యాకెట్స్ వచ్చాయి పింకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి స్క్వేర్స్ అండి. స్క్వేర్స్లో మనకి ఎల్లో, స్కై బ్లూ, పర్పుల్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెడ్ అండి. ఇది వచ్చేసరికి బేబీ పింక్ అనమాట. సో బేబీ పింక్ ఈసారి కొత్త షేడ్ వచ్చింది. ఎప్పుడు ఇంకా లైట్ పింక్ కూడా వచ్చేది, కానీ ఈసారి బేబీ పింక్ మటుకి ఇది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది డార్క్ బ్లూ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ అనమాట. సో ప్రతి కుందన్ కూడా మీరు షైనింగ్ చెక్ చేసుకోవచ్చండి. షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీ షేప్ గ్లాసీలో చూడండి, వీ షేప్ గ్లాసీలో డార్క్ గ్రీన్, ఇది వచ్చేసి పింక్ అండి. ఇది కూడా పింకేనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్, ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి. మనకి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. వీ షేప్లో పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అయితే రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది డైమండ్ షేప్ గ్లాసీ అండి. డైమండ్ షేప్ గ్లాసీలో మీకు ఇది రెడ్ కలరు, పింక్, ఇది కూడా పింకేనండి. సో పింక్ ఎందులో వేయించుకున్నా నేను ఒక 2 ప్యాకెట్స్ అలా వేయించేసుకుంటాను. ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ, అది వచ్చేసి గ్రీన్ అండి. సో ఈ కలర్స్ వచ్చాయి. ఇంకా బ్లూ కూడా వచ్చింది, సో ఓపెన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి డ్రాప్ తిలకం షేప్ అంటారు కదా, సో ఆ షేప్లో బేబీ పింక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ గ్లాసీలో పింక్, రెడ్, పర్పుల్, ఇది వచ్చేసి గ్రీన్ అండి. నెక్స్ట్ వచ్చే ఆరెంజ్ అనమాట. ఈ కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూన్స్లో అండి, మూన్స్లో గ్లాసీలో ఆరెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్, నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అనమాట. సో ఈ కలర్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా కటర్స్ అండి. సో ఇవి వచ్చేసి మనకి డార్క్ గోల్డ్ కాసులు అనమాట. సో చూడండి,
షైనింగ్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా చూసారు కదా, పోలెన్స్ అనమాట. ఈ పోలెన్స్లో మీకు కలర్స్ వచ్చేసి బేబీ పింక్, సో ఇటు చూడండి ఒకసారి, ఎల్లో, బ్లూ ఆ కలర్స్ ఉన్నాయి, పింక్, డార్క్ పింక్ ఆ కలర్స్ ఉన్నాయి. ఇటువైపు మటుకు ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి, ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెరూన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెడ్ ఇటు సైడ్ ఆరెంజ్ కూడా ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎల్లో అండి, భలే ఉంది ఎల్లో అయితే, కొంచెం ఎల్లోలోనే మంచి ఎల్లో అంటారు కదా, సో ఆ షేడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ అండి, సో బేబీ పింక్ ఈ కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇక్కడ కొత్తగా మనం సిల్వర్ అండి, సిల్వర్ అయితే నాకు ఇప్పుడు దాకా రాలేదన్నమాట. సో ఫస్ట్ టైం సిల్వర్ కూడా వచ్చింది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా వైట్ కుందన్స్ అండి, వైట్ అండ్ గోల్డ్ అండ్ సెరామిక్ వైట్ అండ్ గోల్డ్. సో చూసారు కదా, ఈ వైట్లో 3mm అండి, 4mm, నెక్స్ట్ మళ్ళీ 3mm. ఇది వచ్చేసరికి 4x4 కటింగ్, ఇది వచ్చేసరికి 6K ఐ షేప్ అండి, ఇది కూడా 6K ఐ షేప్ గ్లాసీ వైట్. ఇది వచ్చేసి 3mm గోల్డ్ అనమాట, ఇది 4x4 గోల్డ్, ఇది వచ్చేసి 6K ఐ షేప్ గోల్డ్ అండి. సో ఇది వచ్చేసి 6K డ్రాప్ వైట్, ఇది వచ్చేసి రెక్టాంగిల్ వైట్, ఇది వచ్చేసి మూన్ వైట్ అండి, ఇది వచ్చేసి ట్రయాంగిల్ వైట్, ఇది వచ్చేసి సెరామిక్ 3mm వైట్ అనమాట. 4x4mm వచ్చేసి సెరామిక్ వైట్, ఇది వచ్చేసి 8K. నెక్స్ట్ ఇది వచ్చేసి 4x4 అండి వైట్, ఇవన్నీ కూడా సెరామిక్ వైట్ అయ్యి 6K అయ్యి, ఇది వచ్చేసి బిగ్ డ్రాప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా గ్లూస్ అండి, మనకి B7000 గ్లూస్ ఉంటాయి కదా, 25ml, 110ml. నెక్స్ట్ వచ్చేసరికి ఇవేమో మనకి ప్రీమియం గ్లూస్ అండ్ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూస్ అనమాట. ఇవి ఇంకా వచ్చాయి, చెప్పాను కదా వచ్చి కూడా 2 days అవుతుంది. స్టాక్ చాలా వరకు, వీటిలో కూడా చాలా వరకు అయిపోయినాయి అండి స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 4x4 అనమాట, 4x4 సెరామిక్ గోల్డ్లో. నెక్స్ట్ ఇది 4mm, ఇది 3mm అండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 6K డ్రాప్. నెక్స్ట్ ఇది 8K ఐ అండి, ఇది వచ్చేసి బిగ్ డ్రాప్స్, అది వచ్చేసి 6K ఐ షేప్ అనమాట. సో ఇవి వచ్చాయి సెరామిక్లో మనకి. నెక్స్ట్ ఎస్ షేప్లో ఇది వచ్చిందండి, ఇది వచ్చేసి మెరూన్ అనమాట, మూన్ షేప్ మ్యాట్లో, ఇది నెమలి కంఠము, ఇది డార్క్ గ్రీన్ అండి, ఇది వచ్చేసి మెరూన్ కలరు. సో ఇవి కూడా 2 ప్యాకెట్స్ వచ్చాయి, ఆల్రెడీ ఓపెన్ చేసినట్టున్నారు. సో ఇవి కూడా 2 నెమలి కంఠం ఇంకో ఎక్స్ట్రా ప్యాకెట్ వచ్చింది, ఇవి ఎక్స్ట్రా ప్యాకెట్ వచ్చినాయి. సో ఓపెన్ చేసినవి ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ ఓపెన్ చేసి వాడుతూనే ఉన్నారు. ఇవి వచ్చేసరికి 4mm డార్క్ బ్లూ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి 3mm ఆరెంజ్, 3mm లైట్ గ్రీన్, ఈ 2 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇది వచ్చేసరికి మీకు ట్రయాంగిల్లో డార్క్ బ్లూ, ట్రయాంగిల్ లైట్ గ్రీన్ అనమాట. సో చాలామంది అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ప్రైజెస్ గురించి తెలిసే ఉంటుంది. సో చాలామంది ఏంటి అంటే ప్రైజెస్ మళ్ళీ అడుగుతున్నారండి, ప్రైజెస్ కూడా చెప్పండి అనేసి. సో మీకు వైట్ అండ్ గోల్డ్ సెరామిక్ కానీ గ్లాస్ కానీ ఏవైనా 10 grams 15 rupees పడతాయండి. అదే కలర్ దగ్గరికి వచ్చేసరికి గ్లాస్ అయినా మ్యాట్ అయినా 10 grams 20 rupees అనేది పడుతుంది. సో చూసారు కదండి, ఇదైతే ఈ స్టాక్ వచ్చేసి నేను అసలు ఆఫర్ కోసం తెప్పించాను అనమాట. సో దీనికన్నా ముందు కూడా తెప్పించాను, ఒక 2 days ముందే. సో అది కూడా ఆఫర్ కనే తెప్పించాను, బట్ అది అయిపోయిందండి. అప్పుడు నేను తెప్పించిన స్టాక్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేశాను. సో ఇది కూడా 5th దాకా ఉంటుంది ఫుల్ స్టాక్ అని నాకు నమ్మకం అయితే లేదు. సో అందుకనేసి నేను ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట, మెటీరియల్ ఆర్డరే. సో అది కూడా మనకి ఒక 2 daysలో రీచ్ అయిపోద్దండి, 2 to 3 daysలో అయితే రీచ్ అయిపోద్ది. అది రాగానే నేను వీడియో అయితే చేస్తాను. వాటిలో క్లిప్ స్టోన్స్ కూడా వెరైటీ పెట్టాను అనమాట. సో అవి కూడా వస్తాయి. సో అవి కూడా రాగానే మనమైతే ఆఫర్ అనేది 5th నుంచి కంటిన్యూ చేసేద్దాము. 5th వచ్చేసి ఆర్డర్స్ తీసుకుంటామండి, 6th నుంచి డిస్పాచెస్ అయితే మొదలు పెడతాము. సో ఈ ఆఫర్ వచ్చేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ మార్నింగ్ లైవ్లో చెప్పాను, మళ్ళీ అసలు లైవ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందరికీ తెలియాలి అనేసి మళ్ళీ నేను ఆఫర్ గురించి అయితే చెప్తున్నాను, ఒకసారి వినండి. 799 అబోవ్ ఎవరైతే బిల్ చేస్తారో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి. అండ్ 5000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటు ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. సో ఆ ఆఫర్ని ఎవరు మిస్ అవ్వద్దు. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి అంటే August 5th నుంచి August 15 వరకు అయితే రన్ చేస్తున్నామండి. సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. సో ఇదైతే నేను ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ కలెక్షన్ అని అయితే నేను చెప్తానండి. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.